బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాక్సో కేసులో బండి భగీరథ్కు వరుస షాకులు తగులుతూ ఉన్నాయి. బండి భగీరథ్ ఫోన్ సీక్రెట్స్ ఛేదించే పనిలో ఉంది ఫోరెన్సిక్ టీమ్. ఇప్పటికీ ఫోరెన్సిక్ ల్యాబ్స్కు బండి భగీరథ్ ఫోన్ వెళ్ళింది. డిలీట్ చేసిన వాట్సాప్ చాట్స్, వాయిస్ మెసేజెస్ వీటన్నిటిని రికవరీ చేసే పనిలో పడ్డారు నిపుణులు. అడ్వాన్స్డ్ ఫోరెన్సిక్ సాఫ్ట్వేర్స్ను ఉపయోగించి డేటా రిట్రీవల్కు ఆ రిట్రీవల్ ప్రాసెస్ ఇనిషియేషన్కు ఇప్పటికీ సిద్ధమైంది నిపుణుల బృందం. బాధితురాలి ఆరోపణల టైంలో ఏం జరిగింది, అక్కడ ఎటువంటి కాన్వర్సేషన్స్ జరిగాయి, బాధితురాలి ఆరోపణల టైం లైన్తో నిందితుడి కాల్ డేటాను, లొకేషన్ హిస్టరీని మ్యాచ్ చేసి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు పోలీసులు. జీపీఎస్ డేటా బేస్ చేసుకొని అక్యూజేషన్స్ లేకపోతే ఆరోపణలు, ఈ ఆరోపణలు వచ్చిన ప్రదేశాలలో భగీరథ్ ఉనికిని నిర్ధారించే ఛాన్స్ ఉంది. కేసులో ఇతరుల ప్రమేయం ఉందా, ఉంటే ఎవరు, ఎక్కడ వాళ్ళెవరు, వాళ్ళ హిస్టరీ ఏంటి, ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారు. ఇక్కడ వినిపించిన ఆరోపణ ఏంటి, బండి భగీరథ్ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన సందర్భంలో 10 మంది స్నేహితులు, లేక 10 మంది కాకపోతే కొంతమంది స్నేహితులు ఉన్నారనేది, మైనర్ బాలిక తల్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారనేది. సో ఇప్పుడు వాళ్ళకు సంబంధించి కూడా డేటా బయటకు లాగే పని ఉంది, బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్, ఫోన్ రిట్రీవల్ జరిగితే కనుక. భగీరథ్ ఫోన్ కాంటాక్ట్స్, చాటింగ్స్పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్కు మనీ ట్రాన్స్ఫర్ ఆరోపణల నేపథ్యంలో ఫోన్లోని బ్యాంకింగ్ యాప్స్, వాటి ట్రాన్సాక్షన్స్ను కూడా పరిశీలించబోతున్నారు. ఫోన్ ఫార్మాట్ చేసిన క్లౌడ్ బ్యాకప్ ద్వారా డేటా రిట్రీవ్ చేయడం, డేటాను తిరిగి లాగడమే పోలీసుల వ్యూహంగా ఉంది. ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఇచ్చే డిజిటల్ రిపోర్టింగ్ ఈ పాక్సో కేసులో అత్యంత కీలకంగా మారబోతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఫ్రమ్ ద బిగినింగ్ ఈ కేసుని ట్రాక్ చేస్తుంది ఆర్టీవీ టీం. నిర్మల కూడా దాంట్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఒకసారి నిర్మల దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, కెన్ యూ హియర్ మీ అండి? నిర్మల, రైట్. నిర్మల, ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి అంటే పూర్తిగా డేటా రికవరీ చేసే పనిలో పోలీసులు ఉన్నారనేది వినిపిస్తున్నమాట. ఎంతవరకు వచ్చింది ఫోరెన్సిక్ టీం నుంచి? ఏమైనా ఎంతవరకు జరిగిన ప్రాసెస్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందా? సచిన్, ఇప్పటి వరకు అయితే మరి బండి భగీరథ్ విషయంలో మాత్రము రోజుకొక ట్విస్ట్ కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోక్సో కేసులో బండి భగీరథ్కు వరుసగా షాకులు తగులుతున్నాయి అనుకోవచ్చు. బండి భగీరథ్ ఫోన్ సీక్రెట్స్ అన్ని కూడా ఛేదించే ప్రయత్నంలో మాత్రం ఫోరెన్సిక్ నిపుణులు అయితే ఇప్పుడు ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కు బండి భగీరథ్ ఫోన్ అయితే పంపించడం కూడా జరిగింది. డిలీట్ చేసిన వాట్సాప్ చాట్లు, అలాగే వాయిస్ మెసేజ్ లో రికవర్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఫోరెన్సిక్ సాఫ్ట్వేర్ల సహాయంతో కూడా డేటా కూడా మొత్తం రిట్రీవ్ చేసే ప్రాసెస్ లో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి బాధితురాలు ఆరోపణలు అయితే టైం లైన్ తో నిందితులు కాల్ డేటా తీసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. లొకేషన్ హిస్టరీని మ్యాచ్ చేయనున్నట్టు పోలీసులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా జీపీఎస్ డేటా ఆధారంగా కూడా ఆరోపణలు వచ్చిన ప్రదేశంలో భగీరథ్ ఉనికిని నిర్ధారించే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కేసులో ఇతరుల ప్రమేయంపై ఎవరెవరున్నారు, ఎటువంటి ప్రమేయం ఉంది, వాళ్ళు ఎవరెవరు అనే పనిలో కూడా భగీరథ్ ఫోన్ కాంటాక్ట్స్, అలాగే చాటింగ్స్ పై పోలీసులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్లకు మనీ ట్రాన్స్ఫర్ ఆరోపణల నేపథ్యంలో కూడా మరి పోలీసులు నిమగ్నమై ఆ డేటాను కూడా సేకరించే పనిలోనైతే ఉన్నారు. ఫోన్లోనే బ్యాంకింగ్ యాప్స్ లావాదేవీల పరిశీలన కూడా చేస్తూ ఉన్నారు. ఫోన్ ఫార్మేట్ చేసిన క్లౌడ్ బ్యాకప్ ద్వారా కూడా డేటా లాగడమే పోలీసుల వ్యూహంగా కూడా వాళ్ళ లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే డిజిటల్ రిపోర్టే ఈ పోక్సో కేసుకి అత్యంత కీలకంగా కూడా మారనుంది. అదే విధంగా మరి బండి భగీరథ్ ఫోన్ లో ఆ అమ్మాయికి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు, ఆ అమ్మాయికి ఇతనికి సంబంధించిన చాటింగ్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటి అనే విధంగా కూడా మరి ఇప్పుడైతే వాళ్ళు సేకరించే పనిలో ఉన్నారు. అదే విధంగా వీడియోలు, మరి ఇక్కడ బండి భగీరథ్ ఫోన్ లో వీడియోలు కూడా ఇంతకు ముందు వరకు కూడా ప్రచారమైనట్టుగా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో వాళ్ళు కొన్ని వీడియోలు తీసుకున్నట్టుగా, కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టాయి కదా. ఆ వీడియోల గురించి కూడా మొత్తం డేటా సేకరించే పనిలోనైతే ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ డేటా ఆధారంగానే ఇప్పుడు ఫోన్ లో ఉన్నటువంటి డేటా ఆధారంగా మొత్తం సేకరించిన తర్వాత మరి బండి భగీరథ్కు ఇంకా శిక్ష పెరిగే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఎలా అనే దానిపైన మాత్రము పోలీసులు నిఘా పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సచిన్, అంటే నిర్మల, ప్రస్తుతం బండి సాయి భగీరథ్కు సంబంధించి ఫోన్ మాత్రమే
కోర్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే ఈ కాంటాక్ట్స్ని బేస్ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్ని కూడా తీసుకొని ఆ తర్వాత ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేదా కమ్యూనికేషన్ బేస్ చేసుకొని ఇంకా డీటెయిల్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఎట్లా అంటే ఎలా వెళ్ళే అవకాశం ఉంది? ఎటువంటి చర్చ ఉంది లీగల్గా? ఖచ్చితంగా కూడా, ఎందుకంటే వాళ్ళు ఫామ్ హౌస్ లో పార్టీలో పాల్గొన్నప్పుడు కూడా ఫ్రెండ్స్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు బాధితులు ఎవరైతే ఉన్నారో అమ్మాయి తరఫున కూడా వాళ్ళు కూడా 10 మంది పేర్లు కూడా మెన్షన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది కంప్లైంట్ లో మాత్రము. మరి ఆ 10 మంది ఎవరెవరు అని పోలీసులు వాళ్ళ డేటాను మొత్తం సేకరించే పనిలో ఉన్నారు. అలాగే వాళ్ళందరినీ కూడా విచారించే ప్రయత్నంలోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మరి అక్కడ ఉన్నారు కాబట్టి, పార్టీలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళ కార్యాచరణ ఎలా ఉంది, ఏంటి, అసలు ఈ అమ్మాయికి ఎలా అప్రోచ్ అయ్యారు, ఇటు భగీరథ ఆ అమ్మాయిని ఏమైనా ఫోర్స్ చేశారా, లేకపోతే ఈ అమ్మాయి ఇష్టానుసారంగా వచ్చిందా? ఒకవేళ ఇష్టానుసారంగా వచ్చినా కానీ అమ్మాయి మైనర్ కాబట్టి ఇటు ఒకవేళ అమ్మాయి వైపే చట్టం అనేది, న్యాయం అనేది పనిచేస్తుంది కాబట్టి ఇటు భగీరథ వైపు నుంచి మాత్రం ఖచ్చితంగా కూడా, ఎందుకంటే పలుమార్లు ఆ అమ్మాయిని టార్చర్ చేసినట్టుగా, ఇటు మానసికంగా శారీరకంగా టార్చర్ చేసినట్టుగా బాధితురాలు తల్లి ఆల్రెడీ లేఖలో 5 పేజీల లేఖలో ఆమె పేర్కొనడం జరిగింది. కాబట్టి ఆమె లేఖ ప్రకారంగా కూడా ఇటు భగీరథ ఫ్రెండ్స్ అయితే విచారించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పేట్ బషీరాబాద్ పోలీసులు అయితే ఇటు భగీరథ ఫ్రెండ్స్ ని విచారిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సచిన్, రైట్, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి నిర్మల. ఇప్పుడు కనుక ఫోన్ ఆ డీటెయిల్స్ బయటకు వస్తాయి, మైనరా మేజరా అనే ఇష్యూ నుంచి అసలు వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది, ఏముంది ఆరోపణలు వినిపిస్తుంది. ఎందుకంటే మైనరా మేజరా అని చెప్పి రెండింటి మధ్య కదా ఇంతవరకు ఈ కేసు ఉండిపోయింది. బట్ ఇప్పుడు కంప్లీట్గా భగీరథ వెళ్ళిపోతుంది, షిఫ్ట్ అయిపోతుంది, కేసు అంతా అయిపోతున్నట్టు కదా, అయిపోయింది. బట్ ఇక్కడ ఆ ఫోన్ డేటా కనుక బయటకు వస్తే, బయటకి ఇన్ ద సెన్స్ ఫోరెన్సిక్ టీమ్ కీలకమైన డాక్యుమెంటేషనల్ ఎవిడెన్స్ని కనుక బయట పెడితే ఇంకా ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. దాంట్లో ఏముంది అంటే వాళ్ళిద్దరి మధ్య, ఎందుకంటే వాళ్ళ మదర్ చెప్పినట్టుగా కంప్లైంట్లో వాళ్ళ మదర్ ఒక రోజు ఏకంగా 5 పేజెస్ ఆఫ్ లెటర్ని ఆవిడ రిలీజ్ చేశారు కదా 2025 నుంచి అంటూ చెప్పుకొచ్చారు. మై డాటర్ ఇన్ఫార్మ్డ్ అస్ దట్ షీ కేమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ మిస్టర్ బండి భగీరథ్ డ్యూరింగ్ ద ఇయర్ 2025.